అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది అని ఎంతమంది అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అంధకారమయంగా మారిందని రాష్ట్రంలో ఉన్న 90% మంది ప్రజలు మాట్లాడుకునే మాట ఇది వాస్తవం. ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కరెంటు కష్టాలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారం సమయంలో చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో కరెంటు కోతలుండవు, కరెంటు బాధలుండవు, కరెంటు బిల్లుల బాధలు కూడా ఉండవు, అన్నీ తగ్గించేస్తాను అంటే ప్రజలు నిజమే అనుకున్నారు. అందులో మేము కూడా ఉన్నాం. నిజంగా ఛార్జీలు తగ్గుతాయేమో, ఛార్జెస్ అన్నీ తగ్గించేస్తాడేమో అనుకుంటే తగ్గించేది ఛార్జీలు కాదండి, కరెంటుని తగ్గిస్తున్నాడు, కరెంటు కోతల్ని పిలుస్తున్నాడు. ఈరోజు పైన భానుడు ఏ విధంగా అగ్నిగోళాన్ని మండిస్తున్నాడో ఈరోజు ఇళ్లల్లో ఉన్న ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కరెంటు సరైన సమయంలో ఉండక నరక యాతన అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఎన్నికల ప్రచార సమయంలో మీరు ఏ విధంగా అయితే చెప్పారో ప్రజలను ఆదుకుంటా అని, ఈ విధంగా ఆదుకునేటట్టయితే ప్రజలు ఎక్కువ రోజులు బ్రతకరండి. రెండో విషయం, ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి మీతో మాట్లాడాల్సింది. సెప్టెంబర్ నుండి నేను గ్రామ వాలంటీర్లు ఇస్తున్నాను. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్గా ఉంటాడు. ప్రతి ఇంటికి రేషన్ షాపు, రేషన్ బియ్యం కానీ రేషన్ కానీ ఏదన్నా సరే ప్రతి ఇంటికి నేరుగా వెళ్తుంది. పెన్షన్ ప్రతి ఇంటికి నేరుగా వెళ్తుంది. ప్రజలకి ఏ కష్టాలు ఉన్నా సరే మా గ్రామ వాలంటీర్లకు చెప్పుకోండి, ఆ కష్టాలు మా దగ్గరికి చేరవేస్తారు. మీ కష్టాలని 24 గంటల్లో మేము తీర్చేస్తామని మీరు మాట్లాడుతున్నారు. అద్భుతం. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి గ్రామ వాలంటీర్స్గా వాళ్ళందరినీ నియమించడం చాలా సంతోషకరమైన విషయం. మీరు తీసుకున్న నిర్ణయం కూడా గొప్పగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి. గ్రామ వాలంటీర్లకి ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇస్తా అంటున్నారు. ఆ గ్రామంలో వాడు బ్రతకడానికి సరిపోద్ది, తన తల్లిదండ్రులను కాపాడుకోవడానికి బాగుంటుంది. కానీ ప్రతి కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే గ్రామ వాలంటీర్ల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పుకోండి, ఆ కష్టాలు వాళ్ళు మా దగ్గరికి తీసుకొస్తారని చెప్పారు. ఇదే గ్రామ వాలంటీర్లని రాష్ట్ర ఉద్యోగులుగా మేము క్రమబద్ధీకరణ చేస్తామని కూడా మీరు మాట్లాడుతున్నారు. హ్యాపీ ఫర్ దట్. మరి ఇంతమంది గ్రామ వాలంటీర్లు ఉన్నప్పుడు వీళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు దాదాపుగా 40 లక్షల మందికి అంటే దగ్గర 200 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకా ఎందుకు సార్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఆఫీసులలో విఆర్ఓలు ఎందుకు, విఆర్ఏలు ఎందుకు, సర్వేయర్లు ఎందుకు, ఎంఆర్ఓలు ఎందుకు, ఎంపీడీఓలు ఎందుకు, ఎండిఓలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? ఏ కష్టం వచ్చినా సరే గ్రామ వాలంటీర్కి చెప్పుకునేటప్పుడు ఇంకా అసలు మనకి విఆర్ఏతో పని లేదు, విఆర్ఓతో పని లేదు, ఎంఆర్ఓతో పని లేదు, సర్వేయర్తో పని లేదు, ఎవరితోటి పని లేదు. వీళ్ళని అన్నిటికీ వాడుకుందాం. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులకి విఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఏ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎండిఓ దాకా ప్రతి ఒక్క సర్వేయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా జీతాలు ఇచ్చుకుంటూ గవర్నమెంట్కి రావాల్సిన అలవెన్సెస్ అన్ని వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ఎందుకు సార్ గవర్నమెంట్కి అంత బడ్జెట్ మనం పెంచుకోవటం? ఒక విఆర్ఏతో మనకు అవసరం లేదు, ఒక విఆర్ఓతో మనకు అవసరం లేదు. ఒక గ్రామ వాలంటీర్ మన దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క సమస్య వాడు తీర్చేటప్పుడు వీళ్ళందరూ అవసరమా? అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మీరు ఇంకా బాధపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు దిగుతూ 2,84,000 కోట్ల రూపాయలు అప్పు మిగిలిచిపోయాడు మాకు. ఈరోజు మేము ఎట్లా పరిపాలించాలని మీరు బాధపడుతున్నారే. అంత రెవెన్యూ పెరిగినప్పుడు మన దగ్గర రెవెన్యూ లేనప్పుడు ఎందుకు సార్ ఇంతమందికి ఇన్ని జీతాలు ఇచ్చి ఎందుకు మన రాష్ట్ర బడ్జెట్ని ఇంకా లోటు బడ్జెట్ చేయడం, ఇంకా అప్పులు పాలైన రాష్ట్రం చేసుకోవడం? ఇది ఒక విధంగా ఆలోచించుకోండి. ఇంతమంది గ్రామ వాలంటీర్లు మన దగ్గర అద్భుతంగా పనిచేయడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా ఈ విఆర్ఏలు ఎందుకు, ఈ విఆర్ఓలు ఎందుకు, ఈ సర్పంచ్లు ఎందుకు, ఈ ఎంఆర్ఓలు ఎందుకు, వీళ్ళందరూ దేనికి? వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇవ్వాలి మనం? ఒకసారి ఇది గట్టిగా ఆలోచించుకోండి. 2, అమ్మఒడి పథకం మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకం. రేపు ఏదైతే జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం నుంచి మీరు మొదలు పెడతా అంటున్నారు అమ్మఒడి పథకాన్ని. బడికి పంపించే ప్రతి తల్లికి 15,000 రూపాయలు నేను డబ్బులు మీకు వేస్తాను, అకౌంట్లో అయినా సరే లేకపోతే నేరుగా మీ చేతికి అందిస్తానని మీరు మాట్లాడుతున్నారు. చాలా అద్భుతమైన విషయం అమ్మఒడి పథకం అనేది. ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేద కుటుంబంలోని విద్యార్థి చదువుకోవాలన్న మీ ఆదర్శం, మీ లక్ష్యం రెండూ గొప్పవే అండి. కానీ
ఈరోజు ఈ అమ్మఒడి పథకం వల్ల ఎవరికి లాభం, ఎందుకు లాభం, ఎంత లాభం? ఈరోజు మీరు ఇచ్చే అమ్మఒడి పథకం వల్ల ఎంతమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటారు, ఎంతమంది ఆ 15,000 రూపాయలు తీసుకొని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటారు? దాని మీద మీరు ఒక క్లారిఫికేషన్కి రావాలి. 2, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం నేను తీసుకొస్తాను, అమ్మఒడి పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్ వైపు మగ్గు చూపుతారు, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం వచ్చిందని మరి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం దక్కాలి అంటే, దానికి ఒక అద్భుతమైన పూర్వ వైభవం రావాలి అంటే సార్ ఇవ్వాల్సింది ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లికి 15,000 రూపాయలు కాదండి. ఏదైతే మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ పాఠశాలల్లో జాయిన్ చేసి చదివిపిమని చెప్పండి. అలా ఒక జీవో రిలీజ్ చేయండి. నెల రోజులు గడవక ముందు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ, గవర్నమెంట్ పాఠశాలలన్నిటికీ పూర్వ వైభవం రాకపోతే అడగండి. ఎందుకంటే సార్ మనం ఇచ్చే 15,000 రూపాయలతోటి వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఒక విద్యార్థి ఎంతవరకు చదువుకోవాలంటే నాకు తెలియదు కానీ ఆ 15,000 రూపాయలతోటి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ పైన నమ్మకం పోయింది అని మీరే చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి బాగలేదు, వాటి క్రెడిబిలిటీస్ బాగలేదు, వాటిని చూస్తేనే లోపలికి పోదలుచుకోలేకపోతున్నారు. మీరు మీ పాదయాత్ర సమయంలో చాలాసార్లు చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ విద్యార్థులకి ఒక నమ్మకం కలగాలి, తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన నమ్మకం కలగాలి, గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిస్తే చాలు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఒక నమ్మకం కలగాలి అంటే ముందుగా మారాల్సింది మీరు, మీ ప్రభుత్వాలు. మీరు చెప్పండి, మీ శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగికి చెప్పండి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి చివరికి క్లర్క్గా పనిచేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలో ప్రతి ఒక్కరికి చెప్పండి, తమ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తేనే మీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే మీ గవర్నమెంట్ ఉద్యోగాలన్నింటినీ తీసేస్తాను అనే ఒక జీవో పాస్ చేయండి సార్. ఎందుకు మారదో గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం ఎందుకు రాదో నేను చూస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రజలందరికీ నమ్మకం కలగాలండి. మీరు ఇచ్చే 15,000 రూపాయలతోటి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం రాదు, లేకపోతే అందరు గవర్నమెంట్ స్కూల్స్ అమ్మటి పెట్టి పరుగులు పెట్టరు. ఎందుకంటే మన విధి విధానాలు మారితేనే, ప్రజల్లో మనం ఒక మార్పు తీసుకొస్తేనే ప్రజలకు నమ్మకం కలగాలి. అంటే ఈరోజు ఒక రిచెస్ట్ క్యాండిడేట్ అనేటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాడి పిల్లోని చదివిపిస్తేనే ఒక సామాన్య కుటుంబీడికి ఒక నమ్మకం వస్తుంది. అరే అమ్మ అంత డబ్బున్నవాడే గవర్నమెంట్ పాఠశాలకు వస్తే నా కొడుకు అక్కడికి పోవడానికి ఏమైంది, నా కూతురు అక్కడికి పోవడానికి ఏమైంది, నేను కూడా మా పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేస్తాను, ఒక నమ్మకంతో ప్రజలు వస్తారు. సో ఆ నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేయాలి అంటే ఎంత చేతనైతే అంత త్వరగా మీరు ఒక జీవో రిలీజ్ చేయండి. ఇదేదో సరదాగా మాట్లాడుకునేవి కాదండి, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు మార్పు తెస్తాము, నేను మార్పు చూపిస్తాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్తామన్నారు. కాబట్టి ఇక్కడ దీంతో మొదలు పెట్టండి. ఆ మార్పు అనేది ఒక్క జీవో పాస్ చేస్తుండో లేకపోతే ఒక సంతకంతో మొదలు పెట్టండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము హర్షిస్తాం, మీ వెనక వస్తాం. అది మీరు చేయగలరా? ఇక 3, మీ నాయకులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక జీవనాడి, అది ఒక కళ. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మేము బాగుపడతాం, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఒక ప్రాణవాయువు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. సో కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మాకు కావాల్సిన అన్ని విషయాలలో, హోదా విషయంలో, రావాల్సిన నిధుల విషయంలో, రావాల్సిన వాటాల విషయంలో అన్నీ కూడా అమిత్ షా గారికి మేము చెప్పాము, అండ్ మోడీ గారికి కూడా మేము చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని మేము అడుగుతున్నాము అని మీరు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, రాష్ట్రం కోసం హోదా అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఆయన అత్యంత మెజార్టీతో గెలిచిన వ్యక్తి, మనం పోరాటం చేస్తే హోదా ఇవ్వడు. ఒకసారి కాదు 100 సార్లు ఢిల్లీ గడప తొక్కుతా, నేను 100 సార్లు నరేంద్ర మోడీ గారి పర్మిషన్స్, అపాయింట్మెంట్స్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాను, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నేను అడుగుతూనే ఉంటాను. పోరాటాలు అనేవి మేము చెయ్యలేము, ఎందుకంటే సానుకూలంగా, స్నేహపూర్వకంగా మేము వెళ్ళి ప్రత్యేక హోదా సంపాదించుకుంటాం, పోరాటాలు చేస్తే ఏమీ రావన్నారు. సార్ 1కి 100 సార్లు ఢిల్లీ పోతా అంటున్నారే. నాడు మా ముఖ్యమంత్రి, మా గౌరవ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు ఏమన్నారండి? ఎందుకు పోతున్నాడా 29 సార్లు ఢిల్లీకి? ఆయనకి ఏమైనా కేసులు భయంతో ఆయన ఢిల్లీకి పోతున్నాడు తప్ప రాష్ట్ర హోదా కోసం కాదు, ఫ్లైట్ ఖర్చులు దండగా అన్నారు. ఈరోజు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతున్నారే. ఆ కోర్టు మెట్లు ఎక్కకూడదని చెప్పేసి 100 సార్లు నరేంద్ర మోడీ గడప తొక్కుతా అంటున్నారా? లేకుంటే
ఈ రాష్ట్ర హోదా కోసమే గడప తొక్కుతా అంటున్నారు. దాని మీద ఒక ప్రజలందరికీ ఒక చిన్న క్లారిటీ కావాలా. ఎందుకంటే అధికారం వచ్చింది అంటే అది చాలా పెద్ద బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మీకు నిజంగా మీరు విఘ్నులైతే, మీకు నిజంగా అంత పెద్ద జ్ఞానం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలో ఆలోచించండి. ఎందుకంటే పోలవరం విషయంలో మీరు చాలా పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. నిన్నటి వరకు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకొని ఆ పోలవరం పనులు శరవేగంగా పూర్తి చేసి పనిచేపిస్తుంటే, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి పోలవరంలో పనులు ఆగిపోయాయి. ఒక్క యంత్రం కూడా పనిచేయట్లేదు. మీరు ఏం మాట్లాడారు? పోలవరం మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. సో దీంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే నేను దాన్ని పూర్తి చేస్తా అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఇప్పట్లో పోలవరం అనేది పూర్తి అవ్వదా? దానిపైన మీకు ఎటువంటి బాధ్యత లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి రానున్నది కరువు కాలం సార్. తాగటానికి తాగునీరు దొరకదు, సాగు చేయడానికి సాగునీరు దొరకని సమయం వస్తుంది. కరువు కాటకం, ఎందుకంటే చుక్క వర్షం కనపడట్లేదు. మరి అటువంటి సమయంలో మన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటేనే కదండి ఈ కరువు కాటకాల నుంచి ప్రజలు బయటపడేది. అలా ఇది నాకు సంబంధం లేని విషయం, ఇది కేంద్రానికి సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధం లేని విషయం అంటే కరెక్ట్ కాదు కదా. చెయ్యాలి, కేంద్రంతో పోరాడాలి. అతనికి ఎంత మెజారిటీ ఉన్నా, అతను ఎంత నయవంచన చేద్దామని చూసినా, అతనికి సంపూర్ణమైన మద్దతు ఉన్నా సరే మన దమ్మింటూ మనం చూపించాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అలా సైలెంట్గా కూర్చోలేం కదా. ఎందుకంటే సార్ ఇప్పుడు దమ్ము ఇన్ ద సెన్స్ ఎందుకు ఆ పదం యూజ్ చేశానంటే, మీరు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఏకతాటిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలని చెప్పేసి మీరు అందరూ నిర్ణయించుకున్నారు. కేవలం ఎంతమంది ఉన్నారు? 23 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో కూర్చుంటున్నారు. మాకేంటి 151 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము, సో మేము యుద్ధం చేయొచ్చు, పోరాడొచ్చు అంటే సార్ పోరాటం దేని మీద? నారా చంద్రబాబు నాయుడు గారి మీద కాదండి పోరాటం చేయాల్సింది. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన హోదా కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన నీటి కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన కరెంటు కోసం మనం పోరాడితే మన రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది, రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉంటారు. సార్ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీరు అసెంబ్లీకి రావడానికి భయపడ్డారు, రాలా. నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవడానికి భయపడ్డారు, రాలా. కానీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, మీరు ఎంతమంది మాట్లాడినా సరే మీ అందరికీ ఎదురు సమాధానం చెప్పడానికి రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంతోషం కోసం, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల కోసం, ప్రజల సంతోషం కోసం పోరాటం చేసే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాడు ఆయన ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో. మీరు భయపడితే భయపడరు సార్. మీరు ఒక మాట అన్నారు, నేను తలుపు తీస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుద్ది అని. మాటల దాకా ఎందుకు సార్? ఒక్కసారి తలుపు తీసి చూడండి చాలు. ఒక్కసారి తలుపు తీసి చూడండి, ఏ విధంగా ఖాళీ అవుద్దో మేము చూస్తాం. ఎందుకంటే మాకు తెలియాలి నిజమైన నాయకులు ఎవరున్నారో, లేకుంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం, సీట్ల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం పాకులాడే నాయకులు ఎంతమంది ఉన్నారో మాకు కూడా తెలియాలి. కాబట్టి ఒక్కసారి మీరు తీస్తాన్న తలుపేదో తీయండి. మీరు తీస్తే మేము చూస్తాం ఎంతమంది మారతారో, ఎంతమంది మీ వెనక వచ్చి నించుంటారో, అది కూడా మేము చూడాలి. సార్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలను ఆదుకోండి. ఈరోజు విద్యార్థులను ఆదుకోండి, నిరుద్యోగులను ఆదుకోండి. విద్యా వ్యవస్థ పైన ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురండి. విద్యార్థులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు రైతులకి సరైన న్యాయం చేయండి. సరైన సమయంలో వాళ్ళకి కరెంట్ ఇవ్వండి, పంటను పండించుకోవాలి. కాబట్టి సార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ పేదవాడు కూడా బాధపడకూడదు అన్నారు. కాబట్టి ఈరోజు గ్రామాలలో ఉన్న పేదవాళ్ళకి వాడు ఒక తోటి ఇల్లు కట్టుకోవాలంటేనే బ్యాంకు దగ్గరికి వెళ్తే, మీరు గ్రామంలో ఉంటారు, మీరు గ్రామంలో లేకుండా మీరు సిటీలోకి వస్తేనే మేము మీకు లోన్ ఇవ్వగలం, గ్రామంలో ఉన్న ల్యాండ్లకు మేము లోన్ ఇవ్వలేమని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని ఎగ్గొట్టే అటువంటి బిజినెస్ మెన్లకైతే బ్యాంకర్స్ లోన్లు చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు. ఒక పేదవాడు నిజంగా వాడు కాయ కష్టం చేసి వాడు తీసుకున్న అప్పుని తీర్చడానికి వాడు ఎంతో కష్టపడి అప్పుని తీరుస్తాడండి. ఎందుకంటే వాడు దాన్ని చాలా ప్రెస్టేజియస్గా, వాడు ఒక పరువుతోటి తీసుకుంటాడు దాన్ని. వాడు పరువు పోకూడదు కాబట్టి ప్రతి పేదవాడు ఎప్పుడు కూడా సార్ పరువు కోసం పాకులాడుతుంటాడు, పరువే వాడి ప్రాణంలా ఫీల్ అవుతాడు. కాబట్టి తీసుకున్న ప్రతి రూపాయి అప్పు కడతాడు. అటువంటి పేదవాళ్ళకి బ్యాంకర్స్ దగ్గరుండి లోన్లు ఇచ్చే విధంగా ఏదైతే మీరు గ్రామ వాలంటీర్లు పెట్టారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయండి.
ప్రతి బ్యాంకర్ దగ్గరికి ఇదే గ్రామ వాలంటీర్లు వెళ్ళమనండి. ఏ గ్రామంలో ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి వెంటనే ఆ స్థలానికి ఎంత లోన్ వస్తుందో దాన్ని సర్వేయింగ్ చేయించి దానికి తగ్గ లోన్ ఇప్పిస్తే ఆ కుటుంబీకులు వాళ్ళకి నచ్చిన ఒక ఇల్లు కట్టుకుంటారు. ప్రతి నెల వాళ్ళకి వచ్చే జీతంలో కొంత తీసుకెళ్లి బ్యాంకులో వడ్డీ కడతారు, బతుకుతారు. అటువంటి నిర్ణయాలు తీసుకోండి. మేము స్వాగతిస్తాం ఈ పరిపాలనని. ఈ కరెంటు కష్టాలు లేకుండా చూడండి, విద్యార్థుల కష్టాలు లేకుండా చూడండి, పేదవాళ్ళ కష్టాలు లేకుండా చూడండి. ఈ రాష్ట్రానికి వీలైనంత త్వరగా మీరు ప్రత్యేక హోదా సంపాదిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు పోరాడలేరు, మీరు పోరాడరు కూడా. మీకంటూ ఒక భయం ఉంది. అది ఎందుకు మీకు తెలుసు, మీ నాయకులకి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీ మనస్సాక్షి ఇన్ ద సెన్స్ మీ సాక్షి ఛానల్కి కూడా తెలుసు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక నూతన ముఖ్యమంత్రిగా ఏ విధంగా పరిపాలిస్తారో ఆచి తూచి అడుగులు వెయ్యండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.